బద్దెన విరచిత సుమతీ శతకంలోని 108 పద్యాల్లో 103 నుంచి 108 వరకు గల పద్యాలు ఈనాటి చివరి భాగం మరియు 18వ భాగంలో వినండి, చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం హితప్రియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెలయాలు చేయు బాసలు వెలయగ మొగసాల బొందు వెలమల చెలిమిన్ గలలోనగన్న కలిమియు విలసితముగ నమ్మరాదు వినరా సుమతి. వేశ్య చేసే ప్రమాణాలను కాని, విశ్వబ్రాహ్మణుడి స్నేహాన్ని కాని, వెలమదొరల జతని కాని, కలలో చూసిన సంపదని కాని గుడ్డిగా నమ్మకూడదు అని భావం. వేసరపు జాతిగాని వీసముదా జేయనట్టి వీరిడిగాని దాసి కొడుకైనగాని కాసులు గలవాడే రాజు గదరా సుమతి. నీచజాతివాడైనా, ఎందుకు పనికిరానివాడైనా, దాసీ పుత్రుడైనా సరే ధనం ఉన్నట్లయితే అతడే అధిపతి, అతడే రాజు అని భావం. శుభముల పొందని చదువును నభినయముగ రాగరసము నందిన పాటల్ గుబగుబలు లేని కూటమి సభమెచ్చని మాటలిల్ల జప్పన సుమతి. మంచిని ఇవ్వని చదువులు, చక్కని రాగాభినయాలు లేని పాటలు, సందళ్ళు లేని కలయిక, సభలో అందరూ మెచ్చేలా లేని మాటలు చప్పగా ఉంటాయి అని భావం. సరసము విరసము కొరకే, పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే, పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతి. హాస్యపు మాటలు విరోధం తెచ్చిపెడతాయి. సంపూర్ణమైన సౌఖ్యాలు విస్తారమైన బాధలకు దారితీస్తాయి. పొడవుగా పెరగటం విరిగిపోవటం కోసమే, ధరలు బాగా తగ్గటం పెరగటం కోసమే అని మనిషి అర్థం చేసుకోవాలి అని భావం. సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరితా బోయిన బోవును కరిమ్రెంగిన వెలగపండు కరణిని సుమతి. సంపద కలిగినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా తెలియకుండానే వస్తుంది. అదే సంపద పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు మాయమైనట్లుగానే తెలియకుండానే సంపద మాయమైపోతుంది అని భావం. స్త్రీల ఎడవాదులాడకు బాలురతో చెలిమిచేసి భాషింపకుమి మేలైన గుణము విడువకు మేలిన పతి నిందసేయకెన్నడు సుమతి. ఆడవాళ్లతో గొడవపడకు, పిల్లలతో స్నేహం చేసినా పిల్లల్లా మాట్లాడకు, నీలో ఉన్న మంచి గుణాలను ఎప్పుడూ విడవకు, నిన్ను పోషించేవారి గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకు అని భావం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్.